హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఎం ప్రాపర్టీస్. ప్రజెంట్గా మనం ప్రగతి నగర్ లొకేషన్లో ఉన్నామండి. ఈ ఏరియాలో 2 BHK రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఇప్పుడు అదే చూపిస్తున్నాము. ఫ్లాట్ కాస్ట్ 49 lakhs, 49 లక్షలు. సైజు 1295 SFT. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో మా ఛానల్కి కాల్ చేయండి. మీ బడ్జెట్, లొకేషన్ చెప్తే మీ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మీ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తాము. ఈ అపార్ట్మెంటు 466 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఫ్లాట్కి యూడిఎస్ 34 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది 4 floors అపార్ట్మెంట్. ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ 16 ఫ్లాట్స్. మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ 3rd ఫ్లోర్లో ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది కార్నర్ ఫ్లాట్ అండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది, రిజిస్ట్రేషన్ అవుతుంది, ప్లస్ లోన్ కూడా వస్తుంది. మీరు చూస్తున్న ఈ ఫ్లాట్లో 2 bedrooms, 2 washrooms, కిచెన్, పూజ గది, డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా ప్లస్ బాల్కనీ వచ్చాయండి. బాల్కనీ వెల్వేషన్ సైడ్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్కి మంజీరా వాటర్ కనెక్షన్, బోర్, లిఫ్ట్, జనరేటర్, వాచ్మెన్ రూమ్ ఉన్నాయి. ప్రగతి నగర్ మెయిన్ రోడ్లోని మోర్ సూపర్ మార్కెట్కి నియర్ బై ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ నుండి హైటెక్ సిటీ 7 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇది 12 years ఓల్డ్ ప్రాపర్టీ. ఈ అపార్ట్మెంట్కి 2 sides రోడ్ వచ్చింది, ఫ్రంట్ బ్యాక్. ఈ ఫ్లాట్కి వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేయించారు. ఈ లొకేషన్లో, ఈ బడ్జెట్లో మీ బంధువులు కానీ, ఫ్రెండ్స్, తెలిసిన వారు ఎవరైనా ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ రూపంలో ఏది మిస్ కాకుండా వస్తుంది. ఫ్లాట్ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను. కాస్ట్ 49 lakhs, సైజు 1295 SFT, యూడిఎస్ 34 స్క్వేర్ యార్డ్స్. ఇది 3rd ఫ్లోర్లో ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ప్రాపర్టీ ఏజ్ 12 years. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.